ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 7, 8 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామి రెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. అండ్ చాలామంది అంటుంటారు మా దగ్గర అమౌంట్ ఉందండి, మేము లంప్స్ అమౌంట్ పెడదాం అనుకుంటున్నాం, మార్కెట్లో పెట్టచ్చా ఈ టైంలో, ఇది రైట్ టైం అని అడుగుతూ ఉంటారండి. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. హిస్టారికల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ మనం చూసుకుంటే వాలటిలిటీ అనేది కోర్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ ఇండియాలో నిరంతరం అబ్రాడ్ న్యూస్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం, డౌన్ అవ్వటం అనేది మామూలు విషయమే. అందుకని లోకల్గా ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఈ ఇంటర్నేషనల్ న్యూస్ తోటి మార్కెట్ డెఫినెట్గా వాలటిలిటీ అవుతుంది అనమాట. మీరు కనుక మనం స్టడీ చేశారనుకోండి, ఈ స్క్రీన్ షాట్లో యావరేజ్ మీద మార్కెట్ ఒక 16 to 18% పడుతుందండి ఎవ్రీ ఇయర్. అదేదో మ్యాండేటరీ లాగా పడుతూ ఉంది ఇక్కడ చూసుకున్నట్టు మీరు. ఓకే, కాబట్టి మీరు కనుక లంప్సం పెడదామనుకుంటే అట్లీస్ట్ ఒక 15% మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి డౌన్ అయినప్పుడు, అంటే మార్కెట్ ఆ ఇయర్ ఒక 15% కనుక డ్రాప్ అయితే కనుక ఎస్, వెల్కమ్ టు ద మార్కెట్ విత్ లంప్సం అమౌంట్ అనమాట. ఆ టైంలో మీరు బల్క్లో అమౌంట్ పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. అండ్ ఎప్పుడు పడిద్దని ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేయడం తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2022లో June 20th మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయింది. అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు పడుతూనే ఉందన్నమాట. ఓకే, అందుకని ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చేయడం కష్టం. బట్ మీరు లంప్సం కనుక పెట్టాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్. ఆ టైం దాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎస్ఐపీలు అనుకోండి, ఈ హెడేక్ ఏం లేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటూ పోవచ్చు అనమాట. ఓకే, పడ్డప్పుడు మీరు ఎక్కువ యూనిట్స్ బై చేయడం ద్వారా మీరు మార్కెట్ డౌన్ ట్రెండ్ని దాన్ని తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్ కొనుక్కుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాబట్టి హిస్టారికల్ డేటాని ఇలా స్టడీ చేయడం ద్వారా మార్కెట్ ఎంత పడే ప్రాబిలిటీ ఉంది మీకు క్లారిటీ ఉంటుంది. పడ్డప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలో మీకు క్లారిటీ ఉంటుంది. అందుకని దీన్ని బాగా స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది ఒక విషయం. మార్కెట్ ఎవ్రీ ఇయర్ ఒక 15 to 18% పట్టేది మామూలు విషయం. డెకేడ్కి ఒక్కసారి మోర్ దెన్ 50% పట్టనేది మామూలు విషయం. అలా పడినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా క్వాలిటీ స్టాక్స్ని బై చేసుకోవాలో మీరు ముందే కనుక ప్రిపేర్ కనుక అయితే దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో మనం ఎప్పుడు ఉంటామో, మార్కెట్లో నిరంతరం. రెండోది మార్కెట్ ట్రాక్ చేసినట్టు ఉంటుంది. రెండోది మార్కెట్ పడుతుందనుకోండి, ఆ టైంలో అడిషనల్ స్టాక్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కానీ కొన్నట్లయితే మనం తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి రేపొద్దున మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు అన్ని యూనిట్లు అమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మార్కెట్ని కనుక హిస్టారికల్గా మనం ఇలా స్టడీ చేయడం ద్వారా మనకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుద్ది. మార్కెట్ని ఎలా హ్యాండిల్ చేయాలో మన క్లారిటీ ఉంటుంది. అండ్ ఆ టైం వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మన క్లారిటీ ఉంటుందన్నమాట. అందుకని ఒక టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవటం వల్ల ఒక ట్రేడర్ కానీ ఒక ఇన్వెస్టర్ కొట్టే అడ్వాంటేజే ఇదనమాట. హిస్టారికల్గా ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ మనం ఎలా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు అని క్లారిటీ మీకు ఉంటుంది. కాబట్టి ఇది చూడటం ద్వారా మీకు అర్థమైంది. ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద నిఫ్టీలో ఈ వాలటిలిటీ వస్తుంది. అండ్ 15 to 18% దాకా మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది. మళ్ళీ అదే ఫాస్ట్గా రికవర్ అవుతుంది మార్కెట్ అనే విషయం మీకు అర్థమవుద్ది. కాబట్టి ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ వాలటిలిటీ ఎప్పుడైనా రావచ్చు. మీరు ఎంతకంత అమౌంట్ కనుక ఐడియాలో పెట్టుకుంటే కనుక దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మార్కెట్లోకి లంప్సం పెట్టడం కాదు, మార్కెట్లో డిస్కౌంట్ ఉన్నప్పుడు అడిషనల్ అమౌంట్ పెట్టేలాగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. సో బెస్ట్ చాయిస్ ఏంటంటే ఎస్ఐపి మోడ్ అనమాట. మీరు ఎస్ఐపి మోడ్లో మార్కెట్లో పెట్టుకుంటే వెళ్ళండి. అండ్ డిప్ అయినప్పుడు మాత్రం అడిషనల్గా స్టాక్స్ కానీ లేదా యూనిట్స్ కనుక్కుంటే మనకి ఎక్కువ రిటర్న్ సాధించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు బల్క్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తారనేది దానికి సమాధానం ఈ స్క్రీన్ షాట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.